వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? మా నానమ్మ నేర్పిన స్పెషల్ పాకం గారెలు. నిజంగా స్పెషలేనండి. పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా చాలా బాగుంటాయి. కావలసిన పదార్థాలు చూద్దాం. పొట్టు మినప్పప్పు గ్లాసున్నర, 1 టేబుల్ స్పూను బియ్యం. ఈ రెండింటినీ కలిపి 3 గంటలు నానబెట్టుకోవాలి. బెల్లం 2 గ్లాసులు. బెల్లంలో గ్లాసున్నర వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకోవాలి. ఈ గారెలకి పాకం పట్టుకునే తీరు, పిండి రుబ్బుకునే విధానం మీదే వీటి యొక్క రుచి ఆధారపడి ఉంటుంది. మనం గారెలు వేసుకునేటప్పటికి పాకం పూర్తిగా చల్లారి ఉండాలి. పాకం ముట్టుకుంటే జిగురుగా, తీగ తెగిపోయేలా ఉండాలి. ఈ విధానం చాలా ఇంపార్టెంట్. చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. పప్పు కడిగేటప్పుడు 1 వంతు పొట్టు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల గారెలు చాలా గుల్లగా వస్తాయి. ఈ పప్పుని కొంచెం మొరుంగా ఉండేటట్టు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బడం వలన గారెలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు గారెలను వేసుకుందాం. పిండిని చిన్న బౌల్‌లో తీసుకుని నీళ్ళల్లో ముంచి చూపించిన మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. తడి చేత్తో పైన అలా అనడం వలన గారె మీద ఫింగర్ ప్రింట్స్ పడవు. అన్ని గారెలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అప్పట్లో నానమ్మ గారెలు నేర్పేటప్పుడు పిండి ముద్దలన్నీ సమానంగా తీసుకోకపోతే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఏంటి నానమ్మ నీ చాదస్తం అనేదాన్ని. ఇప్పుడు ఆ పద్ధతి విలువ తెలుస్తుంది నాకు. గారెలన్నీ వేసాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. దీనివల్ల లోపటి వరకు వేగుతాయి. బంగారు వర్ణంలో వచ్చిన గారెలను చల్లారిన పాకంలో వేసుకుని ఒక్కసారి పైకి కిందకి ఇలా కలుపుకోవడం వలన గారెలోకి పాకం బాగా పీల్చుకుంటుంది. ఇంకొక వాయి గారెలు వేగే వరకు వీటిని పాకంలో ఉంచుకుంటే సరిపోతుంది. 88 ఏళ్ల వయసులో నానమ్మ చనిపోయే ముందు వరకు కూడా ఆవిడ వండే విధానంలో క్రమశిక్షణలో మార్పు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా 7-8 నిమిషాల సమయానికి ఈ గారెలు పాకం పూర్తిగా పీల్చుకుంటాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ గారెలు పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇవి 2 రోజుల వరకు కరకరలాడుతూ ఉంటాయి. గారెని విరిపితే ఇలా జ్యూసీగా ఉంటుంది. ఈ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ గారెలు చూసాక చేయకుండా ఉంటామా?